Hello guys, welcome to the Prasanna Vlogger. For more videos, subscribe to our YouTube channel. అన్ని అప్డేట్స్ రావడానికి గంటని గట్టిగా కుద్దేయండి. హలో గైస్, నేను మీకు ఒకటి చెప్తా. ఈరోజు 30 days ఛాలెంజ్లో రెండో రోజు. నిన్న చేశాను ఫస్ట్ డే. చేసిన వెంటనే మొత్తం కాళ్ళు మొత్తం పెయిన్ వచ్చేసాయి. ఇంకా సెకండ్ డే ఏం చేస్తావులే అనుకున్నా, కానీ గుర్తుకొచ్చింది మనం సోషల్ మీడియాలో పెట్టేసాం. సో 30 days చేయకుంటే మనల్ందరూ అప్పుడే ఒక రోజుకే ఆపేసేసింది, ఇదేం చేస్తుంది అనుకుంటారు కదా. సో నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఇన్స్టాగ్రామ్ వల్లనే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, కానీ అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని కొందరు అన్నారు. దానివల్లనే నేను చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం సాడ్గా తీసుకుంటే సాడ్గా అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగే ఉంటాము. అదే మన గ్రోత్ గురించి అయితే అలాగే ఉండిపోతాము. సో అందుకే ఎలాగో పెట్టేసాం కదా, ఇజ్జత్ కోసమన్నా చేస్తాం కదా. 21 days ఏదైనా చేస్తే హ్యాబిట్ అవుతుందని చాలామంది చెప్పారు, విన్నాను. సో ట్రై చేద్దామని చేసేస్తున్నాను. సో మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇజ్జత్ కోసం అయితే మనం కంటిన్యూ చేసేస్తున్నాను. లేకుంటే ఇంతకుముందు అయితే ఒక డే చేసేసి ఇలా ఇన్స్పిరేషన్ అయినప్పుడల్లా ఒక డే చేసేసి పడుకునేదాన్ని ఇంట్లో. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఏం చేస్తావులే ఇంకా అని ఉండిపోయేదాన్ని. కానీ ఈసారి అలా అనుకోవట్లేదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాక మళ్ళీ ఫెయిల్ అవ్వాలన్నా కానీ సిగ్గుగా ఉంది. సో అందుకే ఈసారి ఎలాగైనా 30 days ఫినిష్ చేయాలి కంప్లీట్గా. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ లైక్. యువర్ సపోర్ట్ మేక్స్ మీ మోర్ supportive and encourage me to do like this more videos. Thank you guys. Don't forget to subscribe my channel.